హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే వీడియో పోపు వేయకుండా చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. ముందుగా కళాయి పెట్టుకొని చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్నాను. అందులో వెల్లుల్లి చితకుట్టి వేసుకున్నానండి. ఒక 4, 5 రెబ్బలు వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలండి, ఒక పెద్ద ఆనియన్ ఒకటి వేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు, మనం కర్రీకి సరిపడా వేసుకోవాలండి. పసుపు కొద్దిగా, కారం కర్రీకి సరిపడా, ఆయిల్ అయితే ఒక 2 చిన్న స్పూన్లతో ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. కరివేపాకు, వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఒక 2 టమాటాలు అయితే పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవైతే ఉడికించలేదు, నేను పచ్చి టమాటాలే వేసుకున్నాను. వీటన్నిటిని కొద్దిసేపు మగ్గాక వాటర్ వేసుకుందామండి. చక్కగా మగ్గింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకుంటే ఎవరైనా హార్ట్ ప్రాబ్లంలు అది ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కర్రీ అయితే దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాము. నేనైతే రెగ్యులర్గా ఇంట్లో చేసే మసాలా వేసుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా ఏం వాడతారో అది వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.